DCC జిల్లా డైరెక్టర్ రాజేశ్వర గారిని మాట్లాడడానికి వచ్చాను. ఈ ఏసై పంటలు కొద్దిగా అవకాశం జరుగుతాయి. కొన్ని త్వరగా రావచ్చు, కొన్ని గట్టితో రావచ్చు, కొన్ని మీద రావచ్చు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవచ్చో ఆ నిర్ణయంతో మనం నడుచుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. దానికి గల్పుకి వెళ్ళిన కొందరు యువకులు అన్న కొంచెం డిస్టర్బ్ చేయకూడదు. నేను అడుగుతున్నా, దాని గురించి కూడా నేను అడుగుతున్నా. 3 వెంటనే ఎక్కడ కానీ 3 4 చూసాము అంటారు. ఎక్కడ లేవండి అయిన తర్వాత ఎమ్మెల్యే దాని నుంచి తీసుకుపోయి మొత్తం ఎమ్మెల్యే నుంచి తీసుకుపోయి మొత్తం దాచుకొని మీరు ఇది చేసుకుంటే అది నాకు ఏర్పడదు. నాకు అనుకున్నాను ఏం చెప్తావు అదే అక్కడ మొత్తం శుద్ధులం కానీ ఇవన్నీ పక్కకైతే సమాధానం చెప్తాను. తీర్మానం చేస్తున్నారు. లేకుంటే మొత్తానికి సంఘ సభ్యులు ఎంత కొందరు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు ఇప్పుడు డబ్బులు ఇస్తాము. సొసైటీ చైర్మన్ రామచంద్రన్న గౌరవన్న గారు మాకు బాగా మాట్లాడుతాయి. ఈ ఏసై పంటలు కొద్దిగా అవకాశం జరుగుతాయి. కొన్ని త్వరగా రావచ్చు, కొన్ని గట్టితో రావచ్చు, కొన్ని మీద రావచ్చు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవచ్చో ఆ నిర్ణయంతో మనం నడుచుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. దానికి నాతోటి మా వైస్ చైర్మన్ గంగారు బండగారు, అలాగే మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మన రిచిపల్లి విలేకరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మేము కూడా ఇక్కడ కూడా రిచిపల్లిలోనే ప్రాబ్లం బాగా నేను కూడా లోన్ తీసుకున్నా. నాకు కూడా 30,000 లక్షలు తీసుకుంటే 20,000 కట్ చేసి మళ్ళీ షేర్ మార్కెట్ అన్నది అక్కడ ఉంటుంది పైన బ్యాంక్. ఈరోజు సహకార సంఘం డిచ్చిపల్లి మహాసభకు వచ్చేసినటువంటి మా వైస్ చైర్మన్, అలాగే పాలకవర్గం, అలాగే సంఘ సభ్యులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సభలో ఏకాగ్రయంగా 8 అంశాలు తీర్మానం చేయడం జరిగినది. 8 అంశాలు ఏమేమిటి అంటే, రైతులందరికీ 2 లక్షలుగా రుణమాఫీ చేయాలని చెప్పి ఒకటి, అలాగే ఇంకొకటి బోనస్ కూడా అందరికీ ఇవ్వాలని కూడా కోరుచున్నాం. ఇంకొకటి తీర్మానము, మన క్రాప్ లోన్ DCC బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు అక్కడ పాస్బుక్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తీర్మానం కూడా పాస్బుక్లు కూడా సభ్యులందరికీ ఇవ్వాలని కూడా ఏకాగ్రయంగా తీర్మానం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు గల్పు పిల్లలు, ఎందుకంటే రోడ్డు మీద ఎండబోస్తున్న వడ్లకు వెహికల్స్కు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా రోడ్డు మీద ఎండిపోయేదని కూడా దాన్ని కూడా ఏకాగ్రయంగా తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళు రిటైలర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ ఈ ఈ సీజన్లో రైతులకు ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో ఒక్క రైతు కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం రాకుండా వాళ్ళ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ముందుకు నడిపిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా ఏకాగ్రయం చేయడం జరిగినది. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సభలో మన డిచ్చిపల్లి బ్యాంకు మేనేజర్ గారు శ్రావణి మేడం గారు వచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఎందుకంటే క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు పాస్బుక్లు అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అవి కూడా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా విన్నపం చేయడం జరిగినది. మేడము దానికి స్పందించి వారు కూడా తెలుసుకొని మనకు సహకరిస్తా అని చెప్పి చెప్పడం జరిగినది. అలాగే ఈ సభకు వచ్చి
నాకు మా సహకార సంఘాలకు సహకరించిన సభ్యులందరికీ, ఎంపీటీసీలకు, మా పాలకవర్గంకు, మా స్టాఫ్కు అందరికీ, రైతులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.